నమస్కారం. జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేవళంబనమ్మ సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్ష పంచమి బుధవారం, మఖా నక్షత్రం, సిద్ధియోగం, బాలవకరణం. గ్రహ సంపత్తి. ఈరోజు మేషరాశి యందు శుక్రభగవానుడు, మిథున రాశి యందు రవి కుజ బుధగ్రహాలు, సింహరాశి యందు చంద్ర రాహుగ్రహాలు, కన్యారాశి యందు గురు భగవానుడు, వృశ్చిక రాశి యందు వక్రించినటువంటి శనీశ్వరుడు, కుంభరాశి యందు కేతు భగవానుడు ఉన్నారు. రాశి ఫలాలు. మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు మానసిక అశాంతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎవరైతే వస్త్రాలు కొనుగోలు చేసేదాని కోసం కానీ లేదా ఏదైనా ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాలు పెట్టుకున్నారో ఈరోజు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఈరోజు మీరు ఏ వస్తువులు లేదా వస్త్రాలు కొనుక్కున్నప్పటికీ కూడా మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించిన వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వాహనాలు కానీ స్థిర చరాస్తులు కానీ కొనుగోలు లేదా అమ్మకం చేసుకునేటువంటి ప్రయత్నాలను ఈ రోజుకి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. అంటే మానసిక అశాంతి ఉన్న కారణంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేమి ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిగణనలో తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా తల్లిగారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఇబ్బందులు కానీ మీరు కాస్త పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ముఖ్యంగా వాహన ప్రమాదాలకు లోను కాకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేసుకోవాల్సింది. విద్యార్థులు కూడా కాస్త డిసిప్లిన్డ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధనా మార్గాన్ని మీరు చేసుకోవాల్సిందిగా సూచన. ముఖ్యంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను, దుర్గామాత యొక్క దేవాలయ సందర్శనాన్ని చేసుకోవాల్సిందిగా సూచన. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి మాతృగండ యోగాలు ఉన్నాయి. తల్లిగారికి సంబంధించిన ఆరోగ్యం మెరుగుపడేదానికోసం అని చెప్పి మృత్యుంజయ మంత్రంతో శివునికి ఆవు మజ్జిగతో అభిషేకం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు తప్పనిసరిగా స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించుకోవాల్సిందిగా సూచన. మరీ ముఖ్యంగా ఈరోజు తప్పనిసరిగా సర్పదేవత లేదా నాగదేవతల యొక్క దేవాలయ సందర్శనాన్ని చేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. వీరికి ఈ రోజున ఇరుగు పొరుగు వారికి సంబంధించినా కానీ లేదా సన్నిహిత వర్గంతో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన విషయాల్లో కానీ ఇబ్బందులు తలెత్తేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయా విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించుకుంటూ ఎదుటివారితో మీరు మీ భావ ప్రకటన చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మరింత అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు రావడం కోసం అని చెప్పి శ్రీకృష్ణ భగవాను యొక్క ఆరాధన చేసుకోవాల్సిందిగా సూచన. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు అన్ని రకాలుగా కూడాను చాలా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు మాట్లాడేటువంటి మాటలను ఆచితూచి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఏ విషయాలు మనం వ్యక్తం చేయాలి, వ్యక్తం చేసే విషయాన్ని ఏ రకంగా వ్యక్తం చేయాలి. కొంతమంది ఎక్కువగా చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా మాట్లాడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు మాట్లాడటం వల్ల సంబంధ బాంధవ్యాలు చెడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా ధనాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి, ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వీరికి కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. ధన నష్టం ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా శ్రీ సూక్తం యొక్క పారాయణం చేసుకోవాల్సిందిగా సూచన. మరీ ముఖ్యంగా మారేడు దళాలతో కనుక ఒక మాల చేసి శివునికి సమర్పణ చేసినప్పటికీ కూడా ఈ యొక్క దోషాలన్నీ కూడా శమించేదానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇవన్నీ కూడా చేస్తూ కుబేరుని యొక్క ఆరాధన కూడా చేసుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా సూచన చేస్తున్నాను.
కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు మానసిక అశాంతి కానీ ప్రశాంతత లేమి కానీ కనిపించేదానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి ఈ యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటాయి. భార్య యొక్క వ్యతిరేకత కూడా బలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తేటువంటి ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఆయా విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరం. ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండడానికి ఉమామహేశ్వర స్తోత్రాన్ని కానీ, కామాక్షి అమ్మవారి యొక్క ఆరాధన కానీ, అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కానీ, లేదా ఏదైనా జంట దేవతల స్తోత్రాలు పారాయణం చేసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఏర్పడతాయి. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అకాల భోజనం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక అశాంతి ఏర్పడటమే కాకుండా జీవితంలో ఏదో కోల్పోయినట్టుగా భార్యాభర్తల మధ్య విభేదం వచ్చేదానికి పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక సంఘర్షణ అధికంగా ఉంటుంది. మీరు ఊహించినటువంటి ఖర్చుల మీద పడేదానికి అవకాశం ఉంటుంది. అనారోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల హాస్పిటల్ దర్శనం కానీ, మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి కానీ రావచ్చును. అవమాన భారాలు వెంటాడుతాయి. శత్రువులు చేసినటువంటి అభిచార కర్మలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉండవచ్చు. ఇన్ని రకాల దోషాలు అన్నింటినీ కూడా మీరు కట్టిపెట్టి మూలపడేయడానికి ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఏదయ్యా అంటే గోసేవ. గోమాత దగ్గరికి వెళ్ళండి, చక్కగా గోసేవ చేసుకోండి. అక్కడే గోశాలలో కూర్చోండి. మీ యొక్క బాధను కష్టాన్ని గోమాతకు చెప్పుకొని అక్కడే గోకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ కవచాలు కానీ చేసుకోండి. మీకు నచ్చిన దేవత యొక్క ఆరాధన కూడా గోశాలలోనే చేయండి. తద్వారా మీ యొక్క దోషాలన్నీ కూడా నివారణమవుతాయి. కన్యా లగ్నం లేదా కన్యా రాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడాను శుభప్రదమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశం కనిపిస్తున్నది. మరీ ముఖ్యంగా తండ్రి గారి యొక్క అనుకూలత, తండ్రి గారికి మీకు ఉండే సఖ్యత పెరగటం, ఈ రకమైనటువంటి మంచి ఫలితాలు వచ్చేదానికి అవకాశం. ఇరుగు పొరుగు వారితో, సన్నిహితులతో కూడా సత్సంబంధాలు మెరుగుపరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కన్యా రాశి వారికి స్నేహితులు లేదా అత్యంత ఆత్మీయులుగా ఉన్నటువంటి వ్యక్తులతో ఇబ్బందులు ఏర్పడేదానికి అవకాశం కనిపిస్తున్నది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు స్నేహితులు లేదా ఈ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, అట్లాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ 10 మంది సమాజంలో 10 మందితో కలిసి కూర్చొని మాట్లాడేటువంటి ప్రదేశాలు, అటువంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎవరితోనైనా సరే మీటింగ్స్ కానీ, సెటిల్మెంట్స్ కానీ, ఎట్లాంటి వ్యవహారాదుల కోసం అని చెప్పి ఈ కన్యా రాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించిన జాతకులు వెళ్ళినట్లయితే కనుక అత్యంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరీ ముఖ్యంగా సాధ్యమైనంత వరకు మీరు తగ్గి ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలి. తులారాశి లేదా తులా లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ప్రమోషన్స్ లేదా ఉన్నతంగా ఉద్యోగ స్థానంలో ఎదిగేదాని కోసం చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులు బాగా అధికంగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క దోషాలన్నీ కూడా తగ్గుముఖం పట్టాలి. అలా తగ్గుముఖం పట్టాలి అంటే కనుక మీరు చేయాల్సిన ముఖ్యమైనటువంటి రెమెడీస్ ఏంటయ్యా అంటే దుర్గామాత దేవాలయంలో అధికమైనటువంటి సమయాన్ని వెచ్చించి అక్కడే కూర్చుని దుర్గామాతకు సంబంధించినటువంటి స్తోత్రాలు కవచాలు పారాయణం చేసుకోవాలి. ఆ రకంగా ఉంటూ దానితో పాటుగా అమ్మవారికి కుంకుమ పూజ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి రెమెడీగా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా అమ్మవారికి దీపాన్ని సమర్పణ చేయాలి. మరీ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏదయ్యా అంటే అమ్మవారికి అగ్ని కార్యం జరిపించాలి. ఆ రకంగా జరిపించడం వల్ల కూడా మీ యొక్క దోషాలని కూడా నివృత్తి అయ్యి మీకు ఉన్నతాధికారులతో అనుకూలత ఏర్పడటం, ఉన్నత అవకాశాలు లభించడం, వృత్తిలో ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ కూడా జరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడాను వ్యతిరేకమైనటువంటి ఫలితాలు చుట్టుముట్టేటువంటి ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఉద్యోగ స్థానంలో కూడా ఉన్నతాధికారుల యొక్క ప్రభావం వ్యతిరేకంగా ఉండటం, మీరు మాట్లాడే విధానం కూడా తేడాగా ఉండటం, ఇవన్నిటి వల్ల కూడా ఇబ్బందులు మరింత పెంచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా చూసినట్లయితే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నటువంటి వారు, వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి వారు మరింత శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు మరీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి దోషాలని కూడా ఎదుర్కోవడానికి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏదైనా అంటే ఏదైనా గోశాల మీకు దగ్గరలో ఉన్నట్లయితే కనుక
ఆ గోశాలలో అధికమైనటువంటి సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నం చేయండి. అలా వెచ్చించినట్టయితే కనుక మీకు దోషాలన్నీ కూడా సాధ్యమైనంత స్థాయిలో తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ధనురాశి వారికి ప్రాణభయం కలిగేదానికి అవకాశం, అదేవిధంగా గండయోగాలు ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ ధనుర్రాశి లేదా ధనుర్లగ్నంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నట్లయితే వారిని కాస్త జాగ్రత్తగా గమనించండి. వారి రక్షణ బాధ్యత తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారికి సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేకాకుండా మీరు చేయాల్సింది ఏది అంటే మృత్యుంజయ మంత్రాన్ని జపం చేయండి. మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు కూడా మృత్యుంజయ మంత్ర జపం చేయండి వారి కోసం. ఆ రకంగా ఆ దోషం నివృత్తి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆవు మజ్జిగతో శివునికి అభిషేకం చేయండి. ఆవు మజ్జిగతో శివునికి అభిషేకం చేయండి మృత్యుంజయ మంత్రం చేస్తూ. ఆ రకంగా కూడా ఈ యొక్క దోషాన్ని నివృత్తి చేసుకునేదానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఇంటర్వ్యూస్కి కానీ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ఏదైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే కనుక వాటిలో ఇబ్బందులు తలెత్తేదానికి అవకాశం ఉంటుంది. భాగస్వామి సంబంధంగా ఏదైనా కాంట్రాక్ట్స్ మీద సంతకాలు పెట్టేదానికి ఉంటే కనుక ఎటువంటి భాగస్వామ్యానికి మనం వెళ్తున్నామో అనే విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ కాంట్రాక్ట్ మీద సంతకం చేయాలన్నా, ఏ అగ్రిమెంట్ మీద సంతకం చేయాలన్నా ముఖ్యంగా చెప్తున్నాను, భాగస్వామ్య సంబంధమైనవి జాయింట్ వెంచర్స్ వీటిలో చేసేటువంటి వారు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మకర రాశి లేదా మకర లగ్నానికి సంబంధించినటువంటి జాతకుల్లో భార్యాభర్తలకు సంబంధించిన విషయాలు చాలా ప్రతికూలంగా ఉంటాయి. పూర్తిగా భార్యాభర్తల మధ్య విరోధ భావన కలిగేదానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆహార సౌఖ్యం సకాలంలో జరగక అకాలంలో జరిగేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అయితే ఈరోజు భోజనం కూడా చేయలేని పరిస్థితి రావచ్చు. ఆ రకమైనటువంటి ఇబ్బంది పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి అన్నపూర్ణ అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఈరోజు. మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక డిప్లొమాటిక్ స్కిల్స్, ఈరోజు ఎవరితో ఎట్లా మాట్లాడాలి, లౌక్యంగా మాట్లాడుతున్నామా లేదా అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. మాట్లాడే మాట, మనం చెబుతున్నటువంటి విషయం ఎదుటివారికి ఏ రకంగా వెళుతుందనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రకంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించండి ఈరోజు. కుంభరాశి లేదా కుంభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడాను వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. శ్రమాధిక్యత కనిపిస్తున్నది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు శత్రుభావనతో మాట్లాడేటువంటి పరిస్థితి, ఎదుటివారి మీద కేకలు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనటువంటి ధోరణి ఈరోజు కుంభరాశి కుంభ లగ్న జాతకులకు ఉంటుంది. భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంత స్ట్రెస్సు, ఇంత మనో ఒత్తిడి ఉన్నప్పుడు ఈ యొక్క స్ట్రెస్ని మనం పోగొట్టుకోవడానికి ఏ వాకింగ్కో జాగింగ్కో వెళ్ళిపోవాలి. అంతేగాని ఆ యొక్క స్ట్రెస్ తీసుకుని మనుషుల మీద కొట్టారనుకోండి, ఎదుటివారి యొక్క మనసులు పాడవుతే తత్సంబంధంగా వారితో మనకున్న సత్సంబంధాలన్నీ కూడా పాడయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మనం మౌనంగా ఉండడానికి, సాత్వికంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి, తెలివిగా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని తెలివిగా మాట్లాడమన్నారు కానీ వ్యంగ్యంగా మాట్లాడటం, ఎదుటివారి మనసులు నొప్పించే మాటలు మాట్లాడటం ఇట్లాంటివి చేయకూడదు కుంభరాశి వారు. కుంభరాశి వారే కాదు, కుంభ లగ్నం వారు, కుంభంలో సన్సైన్ ఉన్నటువంటి వారు, వీరంతా కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. కాబట్టి గ్రహాల యొక్క స్థితిగతులు సక్రమంగా లేనప్పుడు మరింత సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి, మరింత ఓర్చుకోవాలి. ఆ రకంగా ఉన్నటువంటి వారికి జీవితంలో మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు రావడం కోసం అని చెప్పి చండీ సప్తశతి యొక్క పారాయణం చేయండి. గోరఖ్పూర్ ప్రెస్ వారు వేసినటువంటి చండీ సప్తశతి పుస్తకం, పెద్ద పుస్తకం తీసుకోండి. ఆరాధన విధానం అంతా ఉంటుంది. చక్కగా కూర్చుని పారాయణం చేయండి. అదేవిధంగా పారాయణం చేసేటువంటి వారికి ఒక చిన్న సూచన, కేవలం ఈ రాశి వారికే కాదు అన్ని రాశుల వారు వినాల్సిన సూచన. అమ్మవారిని ఎప్పుడూ కూడా ఎదురుగుండా కూర్చుని పూజ చేయకూడదు. ఇంట్లో కూర్చునే వాళ్ళు అందరూ చేసే తప్పు ఏంటంటే అమ్మవారు ఎదురుగుండా కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా దేవత యొక్క శక్తి ముందు మనం నిలబడలేము. కాబట్టి అమ్మవారికి ఎప్పుడు కూడా ఒక పక్కకు కూర్చుని పూజ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎదురుగుండా కూర్చుని చేస్తే కనుక ఆ శక్తి వల్ల మన తేజస్సు హరించిపోవడం కానీ, మనం మన స్థాయికి తగ్గట్టు రాణించలేకపోవడం కానీ కొన్ని ఇబ్బందులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సూర్యుడిని అలా డైరెక్ట్గా చూసామనుకోండి, ఏమవుతుంది, కళ్ళు ఇబ్బంది పడతాయి, మనం ఏది చూడలేని పరిస్థితికి వస్తాం. కాబట్టి ఈ దేవీ సప్తశతి కానీ లలితా సహస్రనామ స్తోత్రాలు చేసేటప్పుడు అమ్మవారు ఎదురుగుండా కూర్చోవడం, చక్కగా చేసుకోవడం అట్లా కాదు, ఒక పక్కకు కూర్చుని చేసుకోవాలి. శివునికి ఏ పక్కన కూర్చుని చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు, కానీ అమ్మవారి విషయంలో అట్లా కాదు.
మీన రాశి లేదా మీన లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాలుగా కూడాను శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా స్వీయ వృత్తిలో ఉన్నటువంటి వారికి మాత్రం విపరీతంగా ఇబ్బందులు ఉంటాయి. అంటే డాక్టర్సు, లాయర్సు, ఇట్లాంటి కీలక వృత్తుల్లో ఉన్నటువంటి వారు, యాక్టింగ్ ప్రొఫెషన్స్లో ఉన్నవారు, డైరెక్షన్స్ చేస్తున్నటువంటి వారు, ఇటువంటి వారు ఈరోజు మానసికంగా కంట్రోల్ లేకుండా ఉంటారు. కాబట్టి ఏది పడితే అది చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈరోజు కాస్త మానసిక స్థితిగతులు కాస్త అనుకూలతలకు రావడం కోసం అని చెప్పి హనుమంతుని యొక్క ఆరాధనతో పాటు మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. ఓం నమ శివాయ గురవే సకల బుద్ధి ప్రచోదకాయ కర్తవ్యం మే బోధయ స్వహ అనేటువంటి మంత్రాన్ని కానీ లేదా గాయత్రి మంత్రాన్ని, గాయత్రి కవచాన్ని, గాయత్రి హృదయాన్ని ఈ రకంగా చేసుకోవడం వల్ల కూడా మీ మనసుని స్థిమితం చేసుకోవచ్చు. అదేవిధంగా తులసి కవచాన్ని ఒక 11 సార్లు పారాయణం చేయడం వల్ల కూడా మానసిక స్థితిగతుల్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. ఆ రకంగా మీనరాశి వారికి ఈరోజు ఆలోచన విధానము, మాట్లాడేటువంటి విధానము కొంచెం తేడాగా ఉంటాయి. కాబట్టి ఈరోజు కాస్త అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సంతాన సంబంధమైనటువంటి బాధలు కూడా ఈరోజు ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంది. ఎవరైతే సంతానం కోసం ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారనే కాదు, ఈరోజు మీనరాశి లేదా మీనలగ్నం వారికి హాస్పిటల్కి వెళ్ళడానికి అనుకూలంగా లేదు. ఏ డాక్టర్ని కలిసినా కూడా ఈరోజు మీరు సరిగ్గా వారికి చెప్పలేరు. మీరు చెప్పినా కానీ వారికి సరిగ్గా అర్థం కాకపోవచ్చును, ఇబ్బంది పాలయ్యేదానికి అవకాశం ఉంది. చిన్న చిన్న తరుణ వ్యాధులు అయితే కనుక మీరు కాస్త అధికమైన జాగ్రత్తలు తీసుకోండి. తదితరమైనటువంటి విషయాలు మీ అంతటా మీరుగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఇంతటితో స్వస్తి.